పట్నాలలో ఉండేటోళ్ళేమో గాని ఐతారం వస్తే ఊళ్ళల్లో ఉండే బడి పోరలు కాలేజీ పోరలు పొలం పనులకు కడమ పనులకు పోతుంటారు. ఇంటికాడు ఉండి ఏం చేస్తాం, అట్లా పోతేనన్నా ఓ 300 వస్తాయని కొందరు, ఊకూకే అమ్మ నాయనలను ఖర్చులకు ఏం అడుగుతామని ఇంకా కొందరు, అమ్మ నాయనలకి ఇంత ఆసరైదామని కొందరు కూలికి పోతుంటారు. ఇవాళ రేపు గట్ల ఓతలు షాన్ అంటే చాలా తక్కువనే. ఇక ముచ్చటైందంటే కాలేజీలో ఉండాల్సిన చెల్లెమ్మ మిరప చేన్లు ఉన్నది. పెన్నుతో రాయాల్సిన చేతులు మిరపకాయలు ఏరుతున్నాయి. ఖమ్మం జిల్లా అష్టగుర్తిలుండే చెల్లెమ్మ బిఎస్సి నర్సింగ్ చదువుతుంది. అమ్మా నాయనలు కూలికి పోతేనే ఇల్లు గడిచేది. సొంతిల్లు లేదు, గుంట జాగలేదు. కిరాయింట్లు వండుకుంటా కూలీ నాలి చేసి 2 ఆడపిల్లలను అట్లిట్లా చేసి ఇన్నొద్దులు చదివిచ్చిండ్రు. నాయనకు పానం మంచిగా లేక ఓ పూట పనికి పోవుడు, ఓ పూట ఇంటికాడుండు. ఇగేముంది, అమ్మ ఒక్కతి చేస్తే కాలేజీ ఫీజు 7 కడుతుంది. ఆడికి 35,000 కట్టిండ్రట. ఇంకో 75,000 కడితేనే లేకుంటే రాక నెలగొట్టిండ్రట కాలేజోళ్ళు. ఫీజు కోసం అమ్మతోని కలిసి ఇట్లా కూలికి పోతుంది చెల్లెమ్మ. అక్కడ ఫీజు 4 లక్షలు అడుగుతున్నారు. మేము కట్టలేక 2 లక్షలు కడతామని చెప్పాను. మేము 35,000 కట్టాము. ఇంతవరకు మీరు ఫీజు కట్టలేదని అక్కడ యజమాని నన్ను పంపించేశారు ఇంటికి. 10లా ఇంటర్లా మంచి మార్కులే వచ్చినాయి. చదువంటే మస్తు పాయిరమట. కోర్స్ అయిపోవాలంటే 4 లక్షలు కావాలి. 1,00,000 రూపాయలే వెళ్తలేవు. గనిగానం పైసలు ఏడుకెళ్ళి దేవాలని పొలం బాట పట్టిందన్నట్టు. మంచిగా చదివిద్ది, మంచిగా ర్యాంకింగ్ ఉందానికి. చదివి లేక సోమత లేక మేము 2 అమ్మాయిలు. మాకు దాతలు ఎవరన్నా ఇంత ఆసరైతే నా బిడ్డ కాలేజీకి పోయి చదువుకుంటది. పొలం పనులకు పోతుంటే చూడబుద్ధి అయితే లేదని చెప్పుకుంటా అమ్మా నాయనలది చిన్న బాధ కాదు. మా ఆడవాళ్ళతో పాటు మా అక్కలను కూడా మెరుగు తెలిసిపోతుంది. కాబట్టి మరి ఎట్లా దాతలు ఎవరైనా ఉంటే సాయం చేసి మా పాపకి చదువుకు సాయం చేయండ్రని చెల్లెమ్మ ఒక తీర్ల బతిలాడుతుంది. జరేవలన్నా ఆసరా గాండ్రి సార్లు.